ఐపీఎల్ 2026 టాటా ఐపీఎల్ సీజన్ 19 లో వచ్చేసి ఇక్కడైతే ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే దొరికేశారు. అదే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాంపియన్స్ బెంగళూరు. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో 94 రన్స్ తోటి అయితే ఇక్కడైతే అద్భుతమైన గెలుపుతోటి అయితే ఫైనల్ అయితే అడుగు అయితే పెట్టేశారు ఆర్సీబీ. సో ఇంకా ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈరోజు జరగబోయే ఎలిమినేటర్ నాకౌట్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతుంది. సో దీని గురించి కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం వీడియోలో లాస్ట్ టైం చూడండి. అండ్ అలానే వచ్చేసి మీరు కనుక ఎప్పటిదాకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్. ఎలాంటి ఏం సంగతులు? సో ఫస్ట్ ఎలిమినేటర్ అయితే జరగబోతుంది. క్వాలిఫైయర్ 1 అయితే కంఫర్టబుల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అందులో వచ్చేసి ఆర్సీబీ 94 రన్స్ అయితే గెలిచేసారు ఇక్కడ. సో ఫస్ట్ సంబరీ చూసుకున్నట్టయితే, సో ఇక్కడ చూసుకుంటే జీటీ వచ్చేసి టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసేసుకున్నారు. సో ఇంకా ఆర్సీబీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తూ 254 రన్స్ అయితే బోర్డు మీద పెట్టారు. ఇంకా దాని తర్వాత గుజరాత్ టైటన్స్ దాన్ని చేస్ చేస్తూ 94 రన్స్ ఉండంగానే 19.2 ఓవర్స్ లో ఇక్కడైతే ప్యాకప్ అయితే అయిపోయినారు గుజరాత్ టైటన్స్. సో ఈ రకంగా అయితే సమ్మర్ అయితే నింది. సో ఇక్కడ వచ్చేసి స్కోర్ కార్డ్ ప్లే అయితే ఉంటది. సో మీరు చూసుకోండి. సో ఇంకా ఫస్ట్ ఆర్సీబీ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఎక్కడ చూసుకుంటే ఆర్సీబీ వాళ్ళు పవర్ ప్లేలో ఫస్ట్ బ్యాటింగ్ లో పవర్ ప్లేలో అద్భుతమైన స్టాట్ అయితే అందించారు. సో ఫస్ట్ వెంకటేష్ అయ్యర్ అండ్ విరాట్ కోహ్లీ అయితే అద్భుతమైన స్టాట్ అందించారు. ఇంకా దాని తర్వాత విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పట్టికల్ చాలా క్రేజీ స్టాట్ అయితే అందించారు. సో ఇక్కడ చూసేసుకుంటే దాని తర్వాత ఈ 3 వికెట్స్ వెళ్ళిపోయిన తర్వాత రజత్ పాటీదార్ అండ్ కృణాల్ పాండ్యా. సో మిడిల్ ఓవర్స్ లో ఇక్కడ చూసేసుకుంటే వీళ్ళు ముగ్గురు వికెట్ పోయినాక వీళ్ళిద్దరైతే మంచిగా రన్స్ తీసుకుంటూ రన్ రేట్ ని మరీ పెద్దగా కింది పడలే కానీ 15 ఉండిన రన్ రేట్ వచ్చేసి 10కి అలా అయితే పడిపోయింది. సో ఇంకా అక్కడి నుంచి మంచిగా అదే రన్ రేట్ ని మెయింటైన్ చేసుకొని వస్తూ ఇంకా లాస్ట్ లో 15 ఓవర్స్ అయిపోయిన తర్వాత నుంచి ఎక్సిలేటర్ మీద కాల్ పెట్టారు బ్రో. సో హైలైట్ అయితే అక్కడైతే కోతనైతే కోసారు. సో 31 balls లో 93 రన్స్ ఏమో కొట్టారు. సో అంత క్రేజీగా ఇక్కడైతే ఉండింది. సో లాస్ట్ 5 ఓవర్స్ ఏదైతే నిన్నాయో సో అది మాత్రం హైలైట్ అయితే నింది. సో కోత అయితే ఇక్కడైతే ఆ రజత్ పాటీదార్ సైడ్ నుంచి అయితే నింది. సో రజత్ పాటీదార్ కూడా సో చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడిండు. 93 రన్స్ ఇన్నింగ్స్ అయితే ఆడిండు. సెంచరీ నుంచి మిస్ అయిపోయినాడు కానీ ఇది సెంచరీ నుంచి తక్కువ అయితే ఏం కాదు. సో అలాంటి సూపర్ పర్ఫార్మెన్స్ అయితే రజత్ పాటీదార్ సైడ్ నుంచి అయితే వచ్చింది. ద కెప్టెన్ ఆఫ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడైతే రజత్ పాటీదార్ సైడ్ నుంచి అయితే నింది. సో బ్యాటింగ్ లో ఇది కీ పాయింట్స్ అయితే నిన్నాయి. సో ఇంకా లాస్ట్ లో వచ్చి జితేష్ శర్మ కొన్ని బౌండరీస్ కొట్టి చిన్న క్యామియో ఆడేసి అయితే ఇక్కడైతే అతను మంచి ఫినిషింగ్ చేశాడు. కృణాల్ పాండ్యా రజత్ పాటీదార్ తోటి మంచిగా పార్ట్నర్షిప్ ఆడి ఒక చిన్న క్యామియో ఆడి అయితే అవుట్ అయినాడు. ఇంకా దాని తర్వాత వీళ్ళు టాప్ 3 కూడా మంచిగా వాళ్ళంతా 140, 30 అలా కొట్టేసి అయితే వాళ్ళు కూడా అయితే అవుట్ అయినారు. సో ఈ రకంగా అయితే బ్యాటింగ్ అయితే నింది. సో ఇంకా బౌలింగ్ లో చూసేసుకుంటే బౌలింగ్ లో వచ్చేసి గుజరాత్ టైటన్స్ ఫస్ట్ ఓవర్ లో బాగా ఆడినారు. ఫస్ట్ ఓవర్ లో వచ్చేసి 11 రన్స్ అయితే వచ్చేసాయి జేకబ్ డెఫీ ఓవర్ అది. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసేసుకుంటే సాయి సుదర్శన్ చూసేసుకుంటే 4 కొట్టిండు. కానీ అది వచ్చేసి అన్ఫార్చునేట్లీ వచ్చేసి బ్యాట్ అయితే వికెట్ అయితే తగిలేసి అయితే అక్కడైతే హిట్ వికెట్ అయితే వెళ్ళిపోయింది అక్కడ. సో దాంతో ఏంటంటే ఇది అన్ఫార్చునేట్ అది వికెట్ అయితే పడిపోయింది సాయి సుదర్శన్ది. సో లేకుంటే ఇంకా అతను వచ్చేసి నిలబడేవాడేమో, ఇంకా ఎక్కువ రన్స్ వచ్చేదేమో కానీ బట్ అతని వికెట్ అయితే వెళ్ళిపోయింది. సో ఇంకా అలాగొచ్చేసి వీళ్ళు వచ్చేసి పవర్ ప్లేలోనే హాఫ్ టీమ్ అయితే ప్యాకప్ అయితే అయిపోయింది. సో అక్కడ చూసేసుకుంటే జేకబ్ డెఫీకి 1 వికెట్, అక్కడ పవర్ ప్లేలో జేకబ్ డెఫీకి 1 వికెట్, భూవీకి 1 వికెట్, రసిక్దార్ సలాంకి 1 వికెట్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి జాష్ హెజల్వుడ్ కి 1 వికెట్. సో ఇలా వచ్చేసి 5 వికెట్స్ అయితే పవర్ ప్లేలో అయితే వెళ్ళిపోయినాయి. సో ఇంకా దాని తర్వాత వీళ్ళు వచ్చేసి మంచిగా ఇక్కడైతే ఒక చిన్న పార్ట్నర్షిప్ కూడా అయితే వచ్చింది. రాహుల్ తివాతియా, వాషింగ్టన్ సుందర్ మధ్య. రాహుల్ తివాతియా, జైసన్ హోల్డర్ ఏం ఆడలేదు. సో వాషింగ్టన్ సుందర్ మధ్య వచ్చింది. సో ఇంకా నిశాంత్ సింధు నుంచి ఒక చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. సో ఇలాగ వచ్చేసి వీళ్ళ బ్యాటింగ్ అయితే టోటలీ అయితే కొలాప్స్ అయితే అయింది ఇక్కడ. సో ఇక్కడ
ఫస్ట్ నుంచి మేము సీజన్ ఫస్ట్ నుంచి అయితే మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో ఇక్కడ డౌన్ ఆర్డర్ వీళ్ళది, మిడిల్ ఆర్డర్ అండ్ డౌన్ ఆర్డర్ ఎంత మంచిగా పర్ఫామ్ చేయట్లేదు, వీళ్ళు ఖచ్చితంగా హిట్ అవ్వాలి అనేసి. సో ఇక్కడ వాళ్ళు అదే జరిగింది ఇక్కడ. సో ఇక్కడ రాహుల్ తివాతియా సైడ్ నుంచి మాత్రమే 60+ అయితే రన్స్ అయితే వచ్చినాయి. కానీ ఇంకా అతన్ని వదిలేసి ఎవరైతే ఇంకా అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయినారు గుజరాత్ సైడ్ నుంచి బ్యాటింగ్ లో. సో ఇంకా గది మొత్తానికి సో బౌలర్స్ మాత్రం సూపర్ హిట్ అయితే అయినారు ఇక్కడ ఆర్సీబీ సైడ్ నుంచి. సో ఇంకా గుజరాత్ టైటన్స్ యొక్క బౌలర్స్ గురించి మాట్లాడేసుకుంటే వాళ్ళు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయితే అయిపోయినారు. స్పెషల్లీ మియా మ్యాజిక్ కానీ, కగిసో రవాడా కానీ, సో అందరు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయితే అయిపోయినారు. సో ఇక్కడ రాషిద్ ఖానే కొంచెం వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే జేసన్ హోల్డర్ అండ్ రాషిద్ ఖానే కొంచెం తక్కువ రన్స్ అయితే ఇచ్చినారు అనేసి అయితే నాకైతే అనిపించింది. సో మిగతా వాళ్ళంతా అయితే ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్ గా మారిపోయినారు. సో ఇంకా అంత పెద్ద స్కోర్ ఉన్నప్పుడు ఎక్స్పెక్టెడే, బట్ బెస్ట్ బౌలర్స్ ఇక్కడ వచ్చేసి బెస్ట్ బౌలర్ అంటే గుజరాత్ టైటన్స్ సైడ్ నుంచి ఈసారి మాత్రం బెస్ట్ బౌలింగ్ అయితే ఉంది. సో అలాంటి బౌలింగ్ అటాక్ ఇక్కడైతే ఫెయిల్ అయింది. సో మరి చూడాలి ఇంకా క్వాలిఫైర్ 2లో ఏం చేస్తారేమో. ఇక్కడ చూసేసుకుంటే వీళ్ళు క్యాచెస్ డ్రాప్ చేశారు గుజరాత్ టైటన్స్. రజత్ పాటీదార్ మంచి క్యాచ్ దొరికింది, అది క్యాచ్ డ్రాప్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిస్ ఫీల్డింగ్ చేశారు. సో ఇక్కడ ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా ఏదైనా ప్లే ఆఫ్ కి టీం క్వాలిఫై అవుతుందంటే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నేను ఖచ్చితంగా ఆ వీడియో అయితే చెప్తా అని నేను. సో మీరు నోటీస్ చేసేనంటే చిన్న చిన్న మిస్టేక్సే క్వాలిఫైర్స్లలో వచ్చేసి పెద్ద అంటే ఎఫెక్ట్ చూపించబోతున్నాయి అనేసి అయితే అప్పుడైతే చెప్తాను నేను. అదే ఇక్కడైతే జరిగింది. ఆ ఫీల్డింగ్ లో మేబీ ఆ రజత్ పాటీదార్ క్యాచ్ కనుక పట్టేసింటే, ఇలానే ఇంకా రన్స్ అయితే ఆపేనంటే ఖచ్చితంగా తక్కువ స్కోర్ ఉండేదేమో. మేబీ 200కి 210కి ప్యాకప్ అయ్యేదేమో. మేబీ దాన్ని చేసి కూడా చెయ్యొచ్చు. కానీ ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా క్యాచెస్ అయితే డ్రాప్ అయినాయి. ఇంకా నెక్స్ట్ మిస్ ఫీల్డింగ్స్ అయినాయి, దాన్ని కొంచెం సరిదిద్దుకొని రావాలి. సో మరి నెక్స్ట్ మ్యాచ్ లో ఏం చేస్తారేమో చూద్దాం. క్వాలిఫైర్ 2 గురించి ప్రివ్యూ చేస్తే దీని గురించి అయితే క్లియర్ గా అయితే మాట్లాడదాం. సో గది మొత్తానికి ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ రివ్యూ. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ప్రివ్యూ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ పిచ్ రిపోర్ట్ నేను చేయదలుచుకోవట్లే. సో ఈ పిచ్ గురించి నేనైతే ఆ పిచ్ రిపోర్ట్ అయితే చేయదలుచుకోవట్లేదు. సో బికాజ్ నాకైతే రియల్ అర్థం కావట్లే. సో నేను వీడియోస్ లో ఒక రకంగా చెప్తున్నాను కానీ అక్కడ ఇంకో రకంగా అయితే అవుతుంది కాబట్టి సో మేబీ చూద్దాం. మ్యాచ్ కన్నా ముందు పిచ్ రిపోర్ట్ అయితే ఏమవుతుందేమో చూద్దాం, అప్పుడే చూద్దాం. సో ఇంకా డ్యూ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇది మాత్రం ఫస్ట్ షో ఇంకా డ్యూ ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ జస్ట్ ఫస్ట్ బౌలింగ్ కి చూస్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇది మాత్రం చెప్పగలను. బట్ ఫుల్ పిచ్ రిపోర్ట్ అయితే నేనైతే చెప్పదలుచుకోవట్లేదు ఈ వీడియోలో. సో గది మొత్తానికి సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క టీం గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ కి స్ట్రెంగ్త్ ఏంటంటే పవర్ ప్లేలో వచ్చేసి ఇక్కడైతే ఖచ్చితంగా అక్కడ వైభవ్ సూర్యవంశీని కొంచెం పార్ట్నర్షిప్ అందిస్తే సో అక్కడ వచ్చేసి ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే వస్తుంది. సో ముంబై మ్యాచ్ వదిలేయండి, వేరే మ్యాచెస్ అన్ని వీళ్ళ సీజన్ చూసేసుకుంటే సో అక్కడ వచ్చేసి మంచి స్కోర్ పవర్ ప్లేలో అయితే వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ ఒక 10 ఓవర్స్ దాకా కూడా బాగా వస్తుంది. సో అక్కడ నెంబర్ 3లో వచ్చే ధ్రువ్ జుడేల్ కానీ వీళ్ళు కూడా మంచి ఫాస్ట్ స్టార్ట్ అయితే చేస్తున్నారు. కానీ దాన్ని మళ్ళా వచ్చేసి స్లో డౌన్ అయితే అయిపోతున్నారు. ఖచ్చితంగా మిడిల్ ఓవర్స్ లో 10 నుంచి 16 ఓవర్స్ మధ్యలో ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా అక్కడ కూడా మంచి స్కోర్ అయితే చేయాలి. సో నిలబడి కొట్టే స్కోర్ కాదు, సో ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే బోర్డు మీద అయితే పెట్టాలి ఇక్కడ. సో స్పెషలీ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఆపోజిట్ టీమ్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళైతే మంచి బ్యాటింగ్ అయితే చేయాల్సిందే. తక్కువ రన్స్ ఏమైనా అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు ఉచ్చకోత అయితే కోస్తారు. సో స్పెషల్లీ ఇక్కడ బ్యాటింగ్ పిచ్ ఇచ్చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఖచ్చితంగా ఉచ్చకోత అయితే కోస్తారు వాళ్ళు. సో ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ ఇక్కడ బ్యాటింగ్ లో ఎలా ఇంకా సూపర్ హిట్ గా అయితే మాడతారనేసి అయితే ఇక్కడైతే చూడాలి. సో ఇంకా బౌలింగ్ లో పెద్దగా ఏమీ ఇష్యూస్ లేవు. బ్రిజేష్ శర్మ మంచిగా చేస్తున్నాడు. సో ఇంకా మన మంచి బౌలింగ్ అయితే ఉంది కాబట్టి సో బౌలింగ్ గురించి నేనైతే పెద్దగా అయితే మాట్లాడదలుచుకోవట్లేదు. జోఫ్రా ఆర్చర్ కూడా మంచిగా ఫామ్ లో అయితే ఉన్నాడు. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో గది మొత్తానికి సో జోఫ్రా ఆర్చర్ కూడా మంచిగా రిథమ్ లో అయితే ఉన్నాడు, మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు కాబట్టి సో బౌలింగ్ లో కవర్ అయితే చేసుకుంటారు. సో మన రవీంద్ర జడేజా కూడా ఉన్నారు కాబట్టి సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇంకా ప్లేయింగ్ లైన్ లో ఏమైనా చేంజెస్ జరుగుతుంది అంటే నాకు అడిగి ఏం చేంజెస్ అయితే జరగవు అనేసి అయితే అనుకున్నా. అదే ప్లేయింగ్ లైన్ అయితే వస్తారనేసి అయితే అనుకున్నా. సో ఒకసారి ప్లేయింగ్ లైన్ చూసేసుకుందాం. ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్, నెంబర్ 3 ధ్రువ్ జుడేల్, రియాన్ పరాగ్, డొనాల్డ్ ఫెరేరా, తసుమ్ షనకా, నెక్స్ట్ వచ్చేసి శుభం డూబే,
జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, యశ్రాజ్ పుంజా అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రిజేష్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్ గా రవీంద్ర జడేజా. సో ఈ రకంగా వచ్చేసి ప్లేయింగ్ లైన్ అయితే ఉంటుంది రాజస్థాన్ రాయల్స్ ది. సో ఇప్పుడు వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వీళ్ళకి పెద్దగా ఏం ఇష్యూస్ అయితే నాకైతే అనిపించట్లేదు. మంచిగా బ్యాటింగ్ మంచిగా ఉంది, బౌలింగ్ కూడా మంచి ఫామ్ లో అయితే వచ్చినారు, ఇంకా ప్యాట్ కమిన్స్ వచ్చినారంటే ఇంకా బాగా అయితే బౌలింగ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా వీళ్ళకున్న ప్రాబ్లం ఎప్పటి నుంచో ఒకటే, హిట్టింగ్ చేస్తాం, మేము హిట్టింగే చేస్తాం అంటారు. సో అది కాకుండా కొంచెం యాంకరింగ్ ఇన్నింగ్స్ కూడా ఇక్కడ ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఇక్కడ. నేను యాక్చువల్లీ ఒక ఇన్స్టాలో ఒక రీల్ చూస్తాను, అప్పుడు నాకు ఒక స్టాట్ అయితే తెలిసింది. అదేంటంటే ఇషాన్ కిషన్ ప్లే ఆఫ్ లో వచ్చినాక మంచిగా ఆడతాడు అనేసి అయితే నేనైతే విన్నాను. సో అలాంటి ఇన్నింగ్స్ ఖచ్చితంగా ఇక్కడైతే నిలబడి ఖచ్చితంగా రన్స్ అయితే చేయాలి ఇషాన్ కిషన్ సైడ్ నుంచి. సో ఇషాన్ కిషన్ కనుక నిలబడితే అక్కడ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కనుక మంచిగా స్టార్ట్ చేసినా కూడా దాని తర్వాత హెన్రిచ్ క్లాసెన్ కూడా మంచిగా అటాకింగ్ బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఇషాన్ కిషన్ అయితే నిలబడాలి. సో చూడాలి మరి ఏమైతుందేమో. సలీల్ అరోరా అండ్ వీళ్ళు కూడా మంచిగా రన్స్ అయితే చేయాలి ఇక్కడ. సో ప్లే ఆఫ్ కాబట్టి కొంచెం నర్వస్నెస్ కూడా ఉంటుంది, బట్ ఖచ్చితంగా ఇక్కడైతే చేయాలి. వీళ్ళు ఆల్రెడీ ఒకసారి కేకేఆర్ తో ఆడి వస్తున్నారు. సో డిఫెండింగ్ ఇక్కడ వచ్చేసి రన్నర్ అప్ గా అయితే నిన్నారు 2024 లా. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో మరి మాట్లాడేసుకుందాం. ఇంకా పెద్దగా వీళ్ళకైతే ఇష్యూస్ అయితే ఏం లేవు. సో వీళ్ళు క్వాలిఫైర్ 2 వస్తారా, లేకుంటే ఎలిమినేటర్ వీళ్ళ కథ ఎండ్ అవుతుందా, ఒకసారి ప్లేయింగ్ లైన్ చేసుకొని నా యొక్క ప్రెడిక్షన్ చెప్తా. సో మరి ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. సో మరి అలా అని చెప్పి సీజన్ ఒకసారి చూసుకున్నా కూడా వాళ్ళు స్లో వికెట్స్ కూడా బాగా ఆడినారు. సో మరి నేను టోటలీ ఇక్కడైతే వాళ్ళు జస్ట్ అగ్రెషన్ ఆడతారనేసి అయితే చెప్పట్లే, బట్ జస్ట్ ఇక్కడ వచ్చేసి కొన్ని సిచ్యువేషన్స్లలో అలా ఆడాలనేసి అయితే చెప్పినాను. సో చూద్దాం వాట్ విల్ హ్యాపెన్. సో ఈ మ్యాచ్లో ఏమవుతుందేమో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. సో ఏం చేస్తారో సన్ రైజర్స్ హైదరాబాద్లో చూద్దాం. సో వాళ్ళ ప్లేయింగ్ లైన్ ఒకసారి అయితే చూసేసుకుందాం. ఫస్ట్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 హెన్రిచ్ క్లాసెన్, నెంబర్ 5 సమరన్ రవిచంద్రన్, నెంబర్ 6 సలీల్ అరోరా, నెంబర్ 7 నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్, నెక్స్ట్ ఇషాన్ మలింగా, సాకిబ్ హుసేన్ అండ్ నెంబర్ 11లో ఇక్కడ వచ్చేసి శివన్ కుమార్ అయితే వస్తారు. సో ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఇక్కడ వచ్చేసి హర్షల్ పటేల్ అయితే వచ్చినాడు లాస్ట్ మ్యాచ్ లో. హర్షల్ పటేల్ ఇక్కడైతే వచ్చే అవకాశం ఉంది అనేసి అయితే అనుకుంటున్నా మరి. సో చూద్దాం, లెట్ సి వాట్ విల్ హ్యాపెన్. సో ఇది మొత్తానికి. సో ఇంకా లాస్ట్ కి వచ్చేసి నా యొక్క ప్రెడిక్షన్ ఏంటంటే, ఇక్కడ నాకు తెలిసి మేబీ ఈ మ్యాచ్ ని వచ్చేసి పై చేయి మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది అనేసి అయితే అనుకుంటున్నా. సో మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇది వచ్చేసి ఎలా ఉంటుందేమో చూద్దాం ఈ సీజన్ లో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ 5 నెంబర్స్. అండ్ అలానే వచ్చేసి మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇప్పటి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మీ యొక్క రాయిని తెలియజేసి వీడియో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్టర్ వేపీస్ అఫీషియల్స్. బాయ్.